ప్రజాపాలనపై ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మీరు ఏ సెంటర్ వద్ద అవైలబుల్ గా ఉన్నారు? అలాగే ప్రజాపాలన మొదటి రోజు కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతోంది? మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాం. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఉదయం నుంచే అప్లికేషన్స్ తీసుకోవడానికైతే మాత్రము మహిళలు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. దాని ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. మిగతా 5 పథకాలు సంబంధించి శ్రీకారం చుట్టిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజాపాలన ప్రజల్లోకి తీసుకువెళ్లి స్వయాన ప్రజల సమస్యలను, అదేవిధంగా వాళ్ళకి 6 గ్యారంటీ పథకాలను ప్రతి ఒక్కరి ఒడిలో చేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందనే చెప్పుకోవచ్చు. ఉదయం నుంచే అప్లికేషన్స్ ఇస్తున్నటువంటి ఇక్కడ వార్డులు ఏర్పాటు చేశారు. దాదాపు ఇక్కడ ఒక వార్డులోనే 5 కౌంటర్స్ ని ఏర్పాటు చేసి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి అప్లికేషన్ ఫామ్స్ ఇస్తున్నారు. ఒకసారి అడుగుదాము ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఏంటి అని. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్స్ ఉన్నారు. చెప్పండి సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీ తప్పకుండా 6 గ్యారెంటీలు ఇంటికి ఫామ్ చేరుకుంటుంది. ఆ ఫామ్ ద్వారా ప్రతి ఒక్కరు అప్లికేషన్ ఇచ్చి ఆ అప్లికేషన్ ఇచ్చి ఎవరైతే లాస్ట్ ప్రజలు ఉన్నారో వారికి ప్రతి ఒక్కటి గవర్నమెంట్ నుంచి వచ్చే ఫలితం వారికి కష్టాలని ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంతకుముందు ప్రభుత్వం దగ్గర కాకుండా ఏదైతే ఒక టీం పెట్టి వాళ్ళకి డైరెక్షన్ చేస్తున్నారు అప్లికేషన్ ద్వారా అధికారులు డిసైడ్ చేసి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి ఒక్కరికి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి ఒక్కరికి లబ్ధి చెందే దిశగా ముందుకు వెళ్తున్న సీఎం గారికి, బట్టి విక్రమార్ గారికి, మరియు అప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఉంటే ప్రజలు ఎలా సుఖశాంతులతో ఉన్నారో ఆ పాలనని రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తారని. ఇక్కడ ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారు? 5 ఇక్కడ 18 కాలనీలు ఉన్నాయి. 5 సెంటర్లు ఓపెన్ చేసినాం. మేము 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా ఉన్నాం. కానీ గత ప్రభుత్వం కార్పొరేటర్లను కానీ ప్రజాప్రతినిధులను కానీ వన్ సైడ్గా చూసింది. ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ ఉండని, బీజేపీ కార్పొరేటర్లు ఎవరికైనా ఉండని, ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇచ్చే విలువ వాళ్ళకి ఇచ్చుకుంటూ పబ్లిక్కి చేరుకునేలాగా ఈ స్కీమ్ని తీసుకొని వెళ్తున్నాం. మహిళలు కూడా ఉన్నారు. చెప్పమ్మా, ఇక్కడ నుంచి వచ్చారు? బొల్లిగూడెం. ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు ఈ అప్లికేషన్స్ తీసుకోవడము? హ్యాపీగానే ఉన్నాం. మాకు కూడా సహాయం అందుతుందని సంతోషపడుతున్నాం. చెప్పండి అమ్మా, అప్లికేషన్స్ తీసుకున్నారా? చూస్తున్నాం కదా, అయితే ప్రతి ఒక్కరికి ఇంటింటికి పథకాలు అమలయ్యే విధంగా అయితే మాత్రము ఈ స్కీమ్ ని ముందుకు తీసుకెళ్లారు. మనం కౌంటర్స్ లో కూడా చూడొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మహిళలు సంతోషిస్తున్నారు. ఈ 6 పథకాలకి సంబంధించి మహిళలకు కూడా అన్ని గ్యారంటీ పథకాలు అమలయ్యే విధంగా అయితే మాత్రం ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి అయితే మాత్రము భారీగా. రైట్, థ్యాంక్ యూ సుజాత.